విశాఖ సౌత్ నియోజకవర్గంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వంశీకి సీటు వద్దంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వంశీ వద్దు, జనసేన ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. స్థానికులకే సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తూనే ఉన్నాం, వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఉద్రిక్తంగా అనిపిస్తూ ఉంది. మరి ఏంటి సిచ్యువేషన్ అక్కడ? హరిత, మరొకసారి విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీలను విభేదాలు బయటపడ్డాయి. స్థానికులకే సీటు కేటాయించాలి, స్థానికేతరుడైన వంశీకి ఇక్కడ సీటు ఇవ్వద్దంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. జనసేన ముద్దు, వంశీ వద్దు అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. వంశీ ఫోటోని కూడా ఇక్కడ దహనం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ కార్యకర్తలు చేరుకుని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. స్థానికులకి ఇస్తే ఇక్కడ సమస్యలన్నీ కూడా స్థానికులకి చెప్పుకోవడానికి అవుతుంది తప్ప బయట వ్యక్తులకి ఇచ్చినట్లయితే సమస్యలు తాము ఎవరికెళ్ళి చెప్పుకోమేమి, స్థానికులైతే తమకు అందుబాటులో ఉంటారని చెప్పి జనసేన కార్యకర్తలు ఇక్కడ నిరసన చేయడంతో పాటు ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఎందుకు వంశీకి వద్దంటున్నారు, స్థానికులకి ఇవ్వాలంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. చెప్పండి, ఎందుకు మీరు వంశీకి సీట్లు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ? ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వంశీకృష్ణ యాదవ్ అనే ఆయన అక్కడ అవతల నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి, అక్కడ పనిచేయలేని వ్యక్తి మా సౌత్లోని ఎలాగా గెలుస్తాడు? ఇక్కడ జనాలు వార్డుల్లోని వీధుల్లోకి వచ్చి అందరూ కూడా చెప్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామనేసి. ఇటువంటి వ్యక్తికి సీటు ఇస్తే ఓటమి తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించి, ఇక్కడ స్థానిక నేతలు పార్టీ బలంగా ఉంది, చాలామంది పోటీ చేయడానికి ఉన్నారు. స్థానికులు ఎవరికి ఇచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, బంపర్ మెజార్టీతో గెలుస్తాం. అదే నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు 50,000 ఓట్ల లీస్టుతో ఓడిపోయాడు. ఇక్కడ ఏ విధంగా గెలుస్తారనేసి ఒకసారి మీ మనసు ఇప్పుడు ప్రకటించలేదు, ప్రకటిస్తే ఒకసారి మీ మనసు మార్చుకోమనేసి మీడియా ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తున్నాం. ప్రధాన మీ డిమాండ్ ఏంటి? ఒకవేళ వంశీకి సీట్ ఇస్తే మీరు ఏ విధంగా కార్యాచరణ తీసుకెళ్ళబోతున్నారు? మేము వంశీకి సీట్ ఇవ్వకూడదని మేము కోరుకుంటున్నామండి. వంశీకి సీట్ ఇస్తే ఇక్కడ గెలరని మా మనసు కనిపిస్తుంది. స్థానికంగా అతను ఎప్పుడూ ఈ వార్డులో తిరగలేదు. ఇక్కడ వార్డుకి ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఒకటే, ఇక్కడ ఇస్తే గెలుపు ఖాయం. వంశీ అక్కడ వార్డులో ఓడిపోయాడు 50 ఓట్లతో, ఇక్కడ గెలుస్తాడని నమ్మకం. 50,000 ఓట్లతో ఓడిపోయాడు, ఇక్కడ గెలుస్తాడని మాకు నమ్మకం లేవు. అదే పవన్ కళ్యాణ్ ఒకసారి మనసు పెట్టి ఆలోచించి వేరే వాళ్ళకి ఇచ్చినా మేము మా స్థాయిగా మేము గెలిపిస్తామని కోరుకుంటున్నాం. వంశీకి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా మేము పూర్తి సహకారం ఇస్తామని పవన్ కళ్యాణ్కి మేము విన్నవించుకుంటున్నాం. అతనికి తప్పించి ఇంకెవరికి ఇచ్చినా ఓకే. ఇప్పుడు అతనికి ఇచ్చి అతను వాడిపోయాడు అనుకో, పవన్ కళ్యాణ్గా ఒక కార్యకర్తగా ఒక పార్టీ ఒక ఫ్యాన్గా మేము కాళ్ళు ఎత్తుకొని తిరగాలంటే 10 మంది ముందు మాకు ఒక ఇమేజ్ ఉంటుంది కదండి. అది ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ నాయకత్వం, అతను ప్రజలను ఎంత బాగా చూస్తాడో, అతను ఎన్ని సినిమాలు వదిలేసుకొని వచ్చాడో మాకు తెలుసు. ప్రజల కోసం అతను రాత్రి పగలు ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటున్నాడు. వంశీకి ఇస్తే మేము గెలిపాం సార్, ఓట్లు వేయకుండా మానేస్తాం, అది గ్యారంటీ. మా వార్డులోకి కూడా రానివ్వం మేము. అంటే ఇప్పుడు వంశీకృష్ణ గారు అంటే అతనంటే ఎవరికి తెలియదండి అసలు. ఇక్కడ ప్రతి పొద్దున్న లేచి రోడ్డు మీదకి వెళ్తే అంటున్నారు, ఏంటి ఎక్కడున్న వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఎక్కడున్న వాళ్ళకి ఇస్తే ఎలాగవుతుంది, అతను ఎలా గెలుస్తారు, ఎక్కడున్న స్థానికులకి ఇచ్చారంటే ఏదో విధంగా అందులో ఇప్పుడు అవతల పార్టీ వైపు నిలబడిన వాళ్ళు పాతికిపోయిన వాళ్ళు, ఏర్లతో పాతికిపోయిన వాళ్ళు కొట్టాలంటే సరైన వాళ్ళు దింపుతేనే తప్ప
ఓటమి పాలైపోయిన వాళ్ళు దింపితే ఎలాగొస్తారు చెప్పండి. అదైతే అంతవరకు కరెక్ట్. మేము అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాం. స్థానికులకి ఒక అవకాశం ఇవ్వండి సార్. మీకు అన్నీ తెలుసు, మేము చెప్పినంత టోలింగ్ కాదు. మీరు ఇంతకాలం బట్టి రూపాయి అక్కడ రాకపోయి మీ కష్టపడిన కష్టార్జితంతో పార్టీని ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా మీరు నడిపించుకొస్తారు. అందుకనేసి పార్టీ పరంగా మంచి వాళ్ళకి మీరు బాగా ఎంక్వైరీ చేసి లోతుగా దర్యాప్తు చేసి మీకు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సీట్ ఇవ్వండి. అంతేగాని ఎక్కడో వార్డులో వాళ్ళని తెచ్చి ఇక్కడ పెడతానంటే కరెక్ట్ కాదని మేము అది అడుగుతున్నాం సార్. మేము స్థానికులకు అడుగుతున్నాం. ముగ్గురులో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ వేరే వ్యక్తి ఇక్కడికి వచ్చి చేస్తానంటే మేము సపోర్ట్ చేయలేము సార్. అది ఈరోజు వంశీ ఫోటోని మీరు అంతా తగలబెట్టారు. అయ్యా, పార్టీ మంచి బలంగా ఉంది. అందులో కళ్యాణ్ గారు మనకి అధికార పార్టీ తరపున జనసేన సీటు సౌత్లో రావడం మరీ గర్వంగా ఉంది. అలాగే మన కార్యకర్తలందరూ మంచి ఉల్లాసంగా ఉన్నారు. ఉన్న టైంలో వంశీకృష్ణ అన్న ఎత్తు ఈ సౌత్ మొత్తం మీద ఎవరికీ తెలియదు. జనాలు కూడా ఏమంటున్నారు అంటే అతను ఎవరో అతనికి ఇచ్చిన సీట్ అంటున్నారు. మీరు ఇచ్చారో లేదో తెలియదు సార్. అయినా సరే సీట్ నాది అని చెప్పేసి ఆయన ఒక్కరు డప్పు కొట్టుకొని తిరుగుతున్నారు. ఇతనికి ఇవ్వడం ఏంటని చెప్పేసి మన కార్యకర్తలతో సైతం జనాలు అందరూ కలిపి మేమైతే డైరెక్టర్ కళ్యాణ్ బాబుతో మాట్లాడలేము కనుక మీడియా తరపున మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈరోజు రోడ్డు మీద వంశీకృష్ణ గారు ఫోటోలు కాల్చడం జరిగింది. మళ్ళీ వంశీకృష్ణ గారు సీట్ ఇవ్వడంలో నుంచో జనసేన పార్టీ వాళ్ళు పండుగ కూడా చేసుకుంటున్నారు. దయచేసి అయ్యా కళ్యాణ్ గారు, ఇక్కడ ఓటర్ పరిధిలో ఉన్న పనిచేసే ఎత్తులు ఉన్నారు, 4-5 ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చినా సరే బంపర్ మెజార్టీతో గెలిపని చెప్పి మనం చేసుకుంటున్నాం సార్. ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులకే ఇవ్వాలి. బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇస్తే గెలిపించేది లేదని వంశీ ఎవరో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలకి నాయకులకు కూడా తెలియదని గతంలో పక్క నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వంశీని తీసుకొచ్చి ఏ విధంగా సౌత్ నియోజకవర్గంలో సీట్ ఇస్తారు. ఇప్పటికైనా తమ పార్టీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని స్థానికంగా ఉన్న 3 నేతలు పోటీ పడుతున్నారు. 3లో ఎవరికైనా సీట్ ఇస్తే తాము గెలిపించే ప్రయత్నం చేస్తామని పక్క నియోజకవర్గాల వారిని తీసుకొచ్చి సీట్ ఇస్తే తాము సహకరించేది లేదని జనసేన కార్యకర్తలు తెగేసి చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ నాయుడు.